శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఈ ఫర్టిలైజర్ స్టేటస్ మీద మీడియా అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎరువు అంటే ఒక యూరియా రూపంలో, అలాగే కాంప్లెక్స్ డిఏపి రూపంలో, అలాగే ఈ ఎంఓపి అంటే పొటాష్ రూపంలో మనం ఫార్మర్స్కి మనం ఇస్తాం. మనకి టోటల్ ఏరియా ఇప్పటి వరకు ఒక 3.71 lakh hectares అంటే 3,71,00,000 ఏకర్స్, నాట్ హెక్టర్స్, ఏకర్స్ ఇప్పటి వరకు ప్లాంటేషన్ జరిగింది. దీంట్లో మ్యాక్సిమం అంటే 90% పైన ప్యాడీ ఒకటి, 2 మొక్కజొన్న, తర్వాత ఇతర క్రాప్స్ దీంట్లో ఉన్నాయి. మనకి ఇప్పటికే ఒక ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ చూస్తే అంటే ఈ 3,71,00,000 ఏకర్ సంబంధించి ఫర్టిలైజర్ రిక్వైర్మెంట్ ఉంటే చూస్తే ఒక 17,000 మెట్రిక్ టన్స్ ఉంది. 17,000 మెట్రిక్ టన్స్ మనం ఇప్పటికే ఫార్మర్స్కి అంటే మనకి గవర్నమెంట్ సప్లై సిస్టమ్ అంటే ఆర్ఎస్కేస్, రైతు సేవా కేంద్ర, ప్యాక్స్ సొసైటీస్, అలాగే కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అంటే గవర్నమెంట్ ద్వారా మనం కొంత ఎరువు మనం ఇచ్చాం. అలాగే ప్రైవేట్ షాప్స్ అంటే ప్రైవేట్ డీలర్స్ ద్వారా కూడా మనం ఈ ఎరువు ఇవ్వడం జరిగింది. ఈ రెండు కలిపితే ఇప్పటికే మన జిల్లాలో రైతులకి ఇచ్చిన క్వాంటిటీ 21,000 మెట్రిక్ టన్స్. అంటే మనకి భూమి మీద ఫీల్డ్లో కావాల్సిన రిక్వైర్మెంట్ కంటే మనం ఒక 4,000 మెట్రిక్ టన్స్ ఎక్కువ మనం రైతులకి మనం ఇచ్చాము. ఈరోజు చూస్తే మన దగ్గర ఈ బఫర్ గోడౌన్లో కానీ, లేకపోతే ప్రైవేట్ డీలర్స్లో, షాప్స్లో కానీ, ఆర్ కొన్ని చోట్ల రైతు సేవా కేంద్రాల్లో ఒక 1,032 మెట్రిక్ టన్స్ ఉన్నాయి. అంటే మన జిల్లాలో ఒక 1,000 మెట్రిక్ టన్స్ వరకు మనకి యూరియా ఉంది. ఈరోజు అలాగే 28 అంటే 22 అంటే ఈరోజు అలాగే 28 మనకి రేట్ మూమెంట్ వస్తుంది. ఈ రెండు కలిపి 3,200 మెట్రిక్ టన్స్ మనకి రావడం జరుగుతుంది. అంటే మన దగ్గర ఇప్పటికీ ఒక 1,000 మెట్రిక్ టన్ ఎక్స్ట్రా ఉంది. ఇది కాకుండా ఒక 1 వీక్ లోపల ఒక 3,200 మెట్రిక్ టన్స్ అంటే టోటల్ 4,200 మెట్రిక్ టన్స్ మన దగ్గర స్టాక్లో నెక్స్ట్ 1 వీక్ వరకు ఉంటుంది. సో కాబట్టి మనకి రైతులకి ఎరువు తక్కువ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే కరెక్ట్గా ఇవ్వట్లేదు. అదే మన దగ్గర ఉన్న డేటా ప్రకారమే చూస్తే ప్రాబ్లం లేదు. అయినా సరే కొన్ని చోట్ల నా దృష్టికి కూడా వచ్చిన తర్వాత కొన్ని ఆర్ఎస్కేస్కి వెళ్ళలేదు. సో మన మార్కెట్లో ఉన్న ఈ లారీస్ ద్వారా ఇమీడియట్లీ అలాంటి ఆర్ఎస్కి కూడా ఈ రోజుకే పంపించడం జరిగింది. మన దగ్గర ఇనఫ్ ఎరువు ఉంది. ఎరువులో కూడా ఇనఫ్ సరిపడా యూరియా మన దగ్గర ఉంది. సో దయచేసి ఇప్పుడు మీడియాలో ఉన్న అంటే సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే మామూలు మీడియా ఉండొచ్చు, దీంట్లో ఏదైనా అపోహలు ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఏమైనా దృష్టికి వచ్చిందంటే రైతులు కొంచెం ఎక్కువ కొనేసి అంటే రబీ సీజన్ కూడా కొనేసి వాళ్ళ దగ్గర పెట్టున్నారు. దయచేసి అదే చేయకూడదు. మీకు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ మన రైతు సేవా కేంద్ర, అలాగే మనకి సచివాలయం, జిఎస్డబ్ల్యూఎస్ సచివాలయం, ఆర్ మన దగ్గర ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్, సెంట్రలైజ్గా ఫర్టిలైజర్ కంట్రోల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర అంటే గవర్నమెంట్ దగ్గర శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దగ్గర ఇనఫ్ యూరియా ఉంది. మన దగ్గర సరిపడా కంటే మనం ఎక్కువ యూరియా మన ఫీల్డ్కి ఇచ్చాము. రెండోది మనకి రావాల్సిన యూరియా కూడా ఎక్కువనే వస్తుంది. సో దయచేసి రబీకి కూడా ఇప్పుడు దయచేసి తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొకటి అంటే రబీకి మనకి అంటే నెక్స్ట్ సీజన్కి కూడా యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన దగ్గర ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి ఇష్యూ లేకుండా దయచేసి మీరు ఈ యూరియా వాడడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. రెండోది, ఇప్పుడు మనకి ఎంత యూరియా అవసరం ఉంటుంది అదే మనకి అగ్రికల్చర్ సైంటిస్ట్ ద్వారా, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ద్వారా రైతులకి అప్పుడప్పుడు మనం చెప్తాం.
సో దయచేసి వాళ్ళ ఉన్న సజెషన్స్ ప్రకారమే, అంటే సైంటిఫిక్ సజెషన్స్ ప్రకారమే మీరు యూరియా కానీ డిఏపి కానీ అలాగే ఎంఓపి అంటే పొటాష్ అదే కాంప్లెక్స్ అదే వాడితే మన రేపు రాబోయే దీనిలో వచ్చిన పంట కూడా బాగా వస్తుంది, మనకి ఈల్డ్ కూడా బాగా వస్తుంది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకొకటి స్కీమ్ ఉంది, నానో యూరియా ప్లస్. ఇన్ఫాక్ట్ ఒక 2 రోజుల ముందుగా ఇక్కడ పక్కన ఉన్న కల్లిపల్లి విలేజ్కి వెళ్తే అక్కడ కూడా ఫార్మర్స్ అదే క్వశ్చన్స్ అడిగారు, దట్ ఈ యూరియా బదులు నానో యూరియా వాడవచ్చా లేదా. అది కూడా వాడవచ్చు. ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క మండల్లో రోడ్ సైడ్ ఒక మోడల్ ఫార్మర్ తీసుకొని అక్కడ కూడా యూరియా అంటే నానో యూరియా వాడితే ఎంత మంచి మనం పంట తీసుకురావచ్చు, అలాగే ఎలా వాడాలి, అదే డ్రోన్ ద్వారా వాడవచ్చు, అలాగే మషిన్ స్ప్రేయర్ ద్వారా చేయవచ్చు. అది కూడా మన ప్రతి ఫార్మర్కి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఫార్మర్స్కి మనం ఈ మోడల్ ఫార్మర్ ద్వారా మనం అందరికీ చెప్తున్నాం. సో కాబట్టి ఒకవైపు మనం యూరియా ఫార్మర్స్కి ఇప్పటికీ మనం ఎక్కువ ఇచ్చాం, రెండో వైపు మన దగ్గర నానో యూరియా కూడా RSK లెవెల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఆ నానో యూరియాకి ఒక 1/2 లీటర్ బాటిల్ ఈక్వల్ టు 1 బ్యాగ్ ఆఫ్ యూరియా. దీనికి ప్రైస్ కూడా చూస్తే 220 రూపీస్. అంటే మనకి యూరియా ఒక బస్తా ఒక 267 అంటే 67 ఉంటే మనకి నానో యూరియా ఇంకా తక్కువలో దొరుకుతుంది. సో కాబట్టి ఒకవైపు మన దగ్గర యూరియా సరిపడా ఉంది, ఇంకొక వైపు నానో యూరియా కూడా మన దగ్గర మన RSKస్లో అలాగే ప్రైవేట్ డీలర్ షాప్స్లో కూడా ఉన్నాయి. అది కూడా ఎలా వాడాలి, ఎలా డ్రోన్ సప్లయర్కి మనం ఎలా బుక్ చేయాలి, డ్రోన్ లేదు సరిపడా డ్రోన్ లేదు మన దగ్గర, ఇది మషిన్ స్ప్రేయర్స్ ఉన్నాయి, దీని ద్వారా కూడా మనం చేయవచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కరు రైతులు దయచేసి మీరు టెన్షన్ తీసుకోకుండా, ఎటువంటి ఇష్యూ లేకుండా మీకు ఉన్న ఇష్యూస్ RSKస్కి వచ్చి చెప్తే మనకి ప్రైవేట్ డీలర్స్ ద్వారా అలాగే గవర్నమెంట్ డీలర్స్ ద్వారా, గవర్నమెంట్ అంటే మనకి RSK ద్వారా సరిపడా యూరియా మీకు అందుతుంది. వచ్చిన రేట్ మూమెంట్ బట్టి మనకి యాక్చువల్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది దీన్ని బట్టి మనం ఈ ప్రతి ఒక్క RSKకి అలాగే ప్రైవేట్ డీలర్స్కి కూడా మనం ఈ యూరియా పంపించడం జరుగుతుంది. అదే మూడోది, మనం ఇప్పుడు ఈ యూరియా ఎక్కడైనా హోర్డింగ్ చేయడం జరుగుతుంది, ఎక్కడైనా డీలర్ దగ్గర లేకపోతే ఎక్కడైనా గోడౌన్ దగ్గర వేరే దగ్గర మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ఫామ్ చేసుకుని రేట్స్ కూడా మనం చేస్తాము, అప్పుడప్పుడు చేస్తాము. రీసెంట్గా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా మనం ఈ ఆమ్దార్ వలస రేట్ మూమెంట్ దగ్గర నుంచి అన్ని చోట్ల మనం రేట్స్ చేసాం. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ మరి ఒకసారి, అంటే కంపెనీస్కి స్పెసిఫిక్గా అలాగే వేర్ హౌస్ ఆపరేటర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తాను, దయచేసి ఇలాంటి మాల్ ప్రాక్టీసెస్ కూడా దయచేసి చేయకూడదు. ఇప్పటి వరకు మన జిల్లాలో ఎటువంటి జరగలేదు, బట్ కానీ ఇన్ ఫ్యూచర్ కూడా దయచేసి చేయకుండా ఉంటే బాగుంటుంది. మరి ఒకసారి నేను ఆల్ ద ఫార్మర్స్కి, మన శ్రీకాకుళం జిల్లాలో ఆల్ ద రైతులకి ఎటువంటి ఇష్యూ ఉంటే మనం ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఒక ఫోన్ నెంబర్ కూడా ఉంది, అది కూడా మీడియా తరఫున అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అది ఉంది. తర్వాత RSKలో కూడా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. గ్రామ్ వార్డ్ సచివాలయం కూడా ఉంది, సచివాలయం లెవెల్లో కూడా VAA అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్కి కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు ఎక్కువ ప్రాబ్లం ఉంటే. సో మన డిస్ట్రిక్ట్ నుంచి కూడా నిరంతరంగా ఈ ఫర్టిలైజర్ సప్లై మనం మానిటర్ చేస్తూనే ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లం ఉంటే నేను కూడా నా ఫోన్లో 24 అవర్స్ అవైలబుల్గా ఉంటాను. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు మెసేజ్ కూడా చేయవచ్చు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్కి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ ఫోన్కి. సో దయచేసి మళ్ళీ ఒకసారి నేను యూరియా కొరత మన జిల్లాలో ప్రాబ్లం లేదు. మనం కావాల్సిన కంటే ఎక్కువ మనం యూరియా మన ఫార్మర్స్కి మనం ఇచ్చాం. రాబోయే రోజుల్లో మన దగ్గర యూరియా కూడా మంచిగానే రావడం జరుగుతుంది. మన గోడౌన్స్లో కూడా యూరియా బాగానే ఉంది. దయచేసి ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే దయచేసి ఇమీడియట్లీ మన సెంటర్కి కాల్ చేస్తే ఇమీడియట్లీ మనం పరిష్కారం ఇస్తాం. థ్యాంక్ యూ.